ఇప్పుడు ప్రెజెంట్ పెట్రోల్ బంక్లో ఉన్నాను నేను. యాక్చువల్గా ఒక రైడ్ పడింది పోటర్కి రైడ్ పడింది. ఎక్కడికి? పుండి సంథింగ్ లేక్ వరకు అని చెప్పేసి పోటర్ రైడ్ పడింది. ఆ తర్వాత అడవి పోటర్ దానికి చూడు దగ్గొచ్చేస్తుంది. ఏమైంది? అక్కడి నుంచి అడవి, ఆ లేక్ వరకే ఏమంటారు డెలివరీ. ఆ తర్వాత నుంచి పోటర్ కూడా తీసుకోలేదు. కస్టమర్ ఏం చేశాడు, నాకు ముందుగానే ఫోన్ చేసి, భయ్యా అక్కడి నుంచి ఒక కిలోమీటర్ ఏంటి ఒక 10 కిలోమీటర్స్ ఎబో ఉంది, దానికి ఎక్స్ట్రా పేమెంట్ నేను ఇస్తున్నాను, కొంచెం తీసుకురా భయ్యా, అక్కడిని పోటర్ అవ్వట్లేదు అని అంటే, ఓకే భయ్యా ఎక్స్ట్రా రైడ్ వచ్చేసరికి 630, అది డెలివరీ 630 రూపీస్, 45 కిలోమీటర్స్. నేను పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి, అప్పుడు ఎంత 23 అట్లా ఉంది. నా దాంట్లో వచ్చేసరికి నిజంగా నా బండి బంగారం అంటే బంగారం. అసలు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. అసలు నిజంగా ఆ అడవిలో బండి ఆగిపోతే ఆ ఊహ కూడా నేను భరించలేకపోతున్నాను. మానవుడు లేడు, ఫుల్ అడవి. నేను వీడియోస్ పెడతాను చూడండి. నిజంగా ఏంటి ఈ మధ్యన ఇలాంటి రైడ్లు తగులుతున్నాయి ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఏమో ఇప్పటికీ వణుకొచ్చేస్తుంది సీరియస్లీ. ఆ రూట్లు ఎంత భయంకరంగా ఉన్నాయి, నేను వీడియోస్ పెడతా చూడండి. సరే అయిపోయింది. తీరా అక్కడికి వెళ్ళాక అది ఒక ఓల్డేజ్ హోమ్ సంథింగ్, మరి ఏంటో మరి కొండ పైన లాగా ఉంది అది. అడవి దాటుకొని వెళ్ళాను. తీరా నాకు ఓ పక్కన పెట్రోల్ కొట్టేసుకుంటుంది. మీకు ఆ వీడియో కూడా పెడతాను చూడండి. పెట్రోల్ కొట్టేసుకుంటుంది. మళ్ళీ పెట్రోల్ బంక్ అక్కడి నుంచి 10 కిలోమీటర్స్. నేనేమనుకున్నా సిటీ నేను సిటీ అనుకుని వెళ్ళాను, ఊర్లో అనుకుని వెళ్ళాను నేను. తీరా చూస్తే అది కొండపైన. దీనమ్మ ఓ పక్కన బండి కొట్టేసుకుంటుంది. 10 కిలోమీటర్స్ అన్నాడు, అంతవరకు రాదు. ఎందుకంటే నా బండి వచ్చేసరికి మైలేజ్ 45. దానితో నేను కొంచెం మెయింటైన్ బాగా చేస్తాను కాబట్టి ఒక 2-3 కిలోమీటర్స్ వేరియేషన్ ఉంటుంది. నేను ఎప్పుడు 120 కొట్టిస్తాను, లేకపోతే 140 కొట్టిస్తాను పెట్రోల్. నా దరిద్రమో మరి ఏంటో తెలియదుగా నేను నిన్న కాక మొన్న ఊరిళ్ళ ముందే 120 పెట్రోల్ కొట్టించాను. చూడు ఇంకా నాకు దమ్ము దడ తగ్గట్లా. పొరపాటున బండి ఆ అడవిలో ఆగిపోయి ఉంటే నాకు భాష రాదు, ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, పల్లెటూరు కాబట్టి. ఇది కొండలపైన ఎలా ఉంటారు జనాలు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఈయనమ్మ డబ్బులకి ఆశపడి వచ్చానే కానీ అసలు ఈ రూట్ ఏంటని తెలుసుకోలేకపోయాను. వీడియోస్ పెడతాను చూడండి. ఎంత భయంకరంగా ఉంటుందంటే రూటు అంత భయంకరంగా ఉంటుంది. అడవి మొత్తం అడవి, నీ అమ్మ. దానికి తోడు సరే అయిపోయింది హడావిడిగా. కస్టమర్ నాకు చెప్పలేదు ఇట్లా అడవి తర్వాత అని చెప్పి. నాకు మైండ్ పని చేయలేదు. ఇంకా ఏం చేశాను, ఇంకా హడావిడి భయ్యా ఎక్కడ, ఇంకా అడితో డిస్కషన్ కూడా పెట్టుకోవాలి నేను. అంటే కస్టమర్ ఒక పర్సన్ అక్కడికి వెళ్ళాక ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ కలవట్లేదు అక్కడ నెట్వర్క్. అదొక 10 నిమిషాలు తీసేసుకుంది, ఒక పక్కన బండి కొట్టేసుకుంటుంది, చక్కెర పడిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత టైము 6:40 అయింది. నేను అక్కడికి వెళ్ళింది అక్కడి నుంచి 6:15కి అక్కడి నుంచి రిటర్న్ అయ్యాను. అంటే ఎంత దూరం కాకపోతే ఇదంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నాకు 20 మినిట్స్ పట్టింది. దానికి తోడు మధ్యలో ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది. అడిగితే అమ్మ కొంచెం పెట్రోల్ బంక్ అని అంటే, అమ్మాయి మరి తేవతే మరి ఏమో తెలియదు కానీ అనకూడదు కానీ నాతో పాటు వచ్చి భయ్యా అక్కడే నాకు చూపించి, భయ్యా నేను ఇటు వెళ్ళాలని చెప్పేసి తను ఇటు వెళ్ళ భయ్యా అని చూపించి తను వెళ్ళిపోయింది. నిజంగా దేవుడే కాపాడుతున్నాడో మరి ఏమో తెలియదు, నాకేమైనా హింట్ ఇస్తున్నాడా ఏంటో నాకు తెలియట్లేదు. కానీ బండిలో పెట్రోల్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి భయ్యా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సిటీలోనే కదా. అంటే కొండపైకి ఎప్పుడు ఇవ్వలేదు డెలివరీ నేను. అంటే పోటరోడికి తెలిసి అక్కడి వరకే డెలివరీ అని చెప్పి చూపించాడు, అక్కడి నుంచి ఇవ్వలేదు వాడు. కానీ ఇది ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాననేసరికి నేను ఇంకా యాక్చువల్ 650 ఆడొచ్చేసరికి 250 ఆఫర్ చేశాడు. సరే మంచి పేమెంటే కదా అనుకున్నాను, కానీ దాని వెనకాల ఎంత ఇబ్బంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పోనీలే ఒక 10 అంటే అది వచ్చేసరికి అంటే హార్డ్వేర్ వచ్చేసరికి కొంచెం పెద్ద కంపెనీ అనమాట. కొంచెం ఆ మా ఏరియాలో పెద్ద కంపెనీ. దానివల్ల అంత ఇస్తున్నాడేమో అనుకున్నాను నేను. తీరా దీని తర్వాత అర్థమైంది
ఆశ మనిషిని ఇంత ప్రమాదాలు నెడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ అదే సిచ్యువేషన్లో అక్కడ లైట్లు లేవు, ఓ పక్కన చిమ్మ చీకటి. నీకు వీడియోస్ పెడతాను చూడు, అప్పుడే చీకటి పడిపోతుంది. చిమ్మ చీకటి తలుచుకుంటేనే నాకు ఒళ్ళు జలదరేస్తుంది అసలు. ఒకవేళ బండి ఆగిపోతే పరిస్థితి ఏంటి? ఆ ఏరియాలో ఒక అమ్మాయి ఉండడం ఏందో నాకు అర్థం కాలేదు. ఆ అమ్మాయి భయా లిఫ్ట్ అని అడిగింది. మరి దేవత మరి ఏమో తెలియదు, కానీ నిజంగా అనిపించింది ఒక దేవతలాగా. భయ అటు నాతో పాటు వచ్చింది అక్కడ వరకు. తర్వాత భయ లెఫ్ట్కి వెళ్ళానండి, తను రైట్కి వెళ్ళిపోయింది. నిజంగా లేచిన వేళ మంచిదో మరి దేవుడే. మొన్న కూడా ప్రమాదం నుంచి కాపాడాడు దేవుడు. ఈరోజు కూడా నా ఊహే భరించలేకపోతున్నాను. పొరపాటున ఆగిపోతే బండి పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది? జనాలు లేరు, అడవి అది 10 కిలోమీటర్లు. వీడియోస్ పెడతాను చూడండి. ఎనీవే, తెలియని చోటుకి వెళ్ళేటప్పుడు మన వాళ్ళకి ఇంటిమేషన్ చేయండి. ఇంకోటి వచ్చేసరికి పెట్రోల్ మాత్రం చుట్టుగా పెట్టుకోండి, బండి కంట్రోల్ పెట్టుకోండి. నిజంగా నా బండి బంగారం అబ్బా, ఏనాడు నన్ను ఇబ్బంది పెట్టలేదు అసలు. లేకపోతే 45 ఇచ్చే మైలేజ్ బండి 50 మ్యాక్సిమం ఇస్తుంది అనుకో. 78 వచ్చింది భయ్యా, ఇప్పటికి 78. మీకు వీడియో పెడతా చూడండి. 78 వచ్చింది. మిరాక్ అనుకోవాలి, లేకపోతే దేవుడు హెల్ప్ చేసిన అనుకో, లేకపోతే నా బండి నాకు సపోర్ట్ ఉంటుందని అనుకోవాలి. నాకు తెలియట్లా. నిజంగా నా బండి ఎప్పుడు ఇలాగే, ఏ సిచ్యువేషన్ నాకు ఎప్పుడు అసలు నన్ను ఇబ్బంది పెట్టలేదు, ఏనాడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. నిజంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ గాడ్, ఒకటే మాట, థ్యాంక్ గాడ్. తెలియని చోటుకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, తెలుసుకుని వెళ్ళండి. నాకు తెలియదు కాబట్టి, ఇప్పుడు మనకు తెలిసిన ఏరియా అంటే ఒక ఎగ్జామ్షన్, దాని తర్వాత అది మనకి తెలియదు. లేరు ఇங்கிருந்து 5 kilometer. highway. Route very danger भैया. Boy, right edana 5 kilometers. Highway. Petrol. Petrol. Ramanjeri.